నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వట సావిత్రి వ్రతం. ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కలకాలం ఉండాలని చేసుకునే అతి ముఖ్యమైన వ్రతాల్లో వట సావిత్రి వ్రతం ఒకటి. మరి ఆ వ్రతాన్ని ఇంట్లోనే అతి సులువుగా ఎలా చేసుకోవచ్చు? ఇది అసలు ఎప్పుడు చేయాలి? ఏ సమయంలో పూజను చేసుకోవచ్చు? అంతేకాకుండా వట సావిత్రి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి ఆనవాయితీ ఉండాలా? ఒకవేళ ఇప్పుడు చేసుకోవడం కుదరకపోతే ఈ వ్రతాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు? ఇటువంటివి ఎన్నో విషయాలను పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లోనే అతి సులభంగా ఈ వట సావిత్రి వ్రతాన్ని మనం ఆచరించవచ్చు. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తన సౌభాగ్యం కలకాలం ఉండాలని, తన భర్త ఆయురారోగ్యాలతో క్షేమంగా నిండు 10 కాలాల పాటు ఉండాలని ప్రతి స్త్రీ కూడా కోరుకుంటూ ఉంటుంది. అలా కోరుకుంటూ కూడా చేసే వ్రతమే వట సావిత్రి వ్రతం. భర్త ప్రాణాల కోసం తన పాతివ్రత్య మహిమతో ఆ యమధర్మరాజునే మెప్పించి ఒప్పించి తన భర్తను సంపూర్ణ ఆయుష్గా తిరిగి సంపాదించుకోగలిగింది ఆ సావిత్రి తల్లి. మరి అటువంటి సావిత్రి అమ్మవారిగా భావిస్తూ చేసుకునే వ్రతమే ఈ వట సావిత్రి వ్రతం. పరమ సాధ్వి అయిన సావిత్రీదేవి యమధర్మరాజుని ఎదిరించి తన భర్త ప్రాణాలు తిరిగి దక్కించుకుంది కాబట్టి ఈ వ్రతాన్ని అత్యంత శక్తివంత వ్రతంగా చెప్తారు. ఈ పూజనే మనం వట సావిత్రి వ్రతం పేరుతో అందరం కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వట సావిత్రి వ్రతం అనేది ఆనవాయితీతో పని లేకుండా పెళ్ళైన ఆడవాళ్ళందరూ తమకి సౌభాగ్యం నిండుగా ఉండాలి అని, కలకాలం కలగాలి అని కోరుకుంటూ తమ భర్త క్షేమం కోసం, ఆయురారోగ్యాల కోసం, సంపూర్ణ ఆయుష్ కోసం చేసే వ్రతమే ఈ వట సావిత్రి వ్రతం. వటము అంటే వటవృక్షము అంటే మర్రి చెట్టు. ఈ వట సావిత్రి వ్రతంలో మర్రి చెట్టును పూజించడం జరుగుతుంది. ఆ మర్రి చెట్టు వేర్లు అంతా విస్తరించి పెద్ద వృక్షంగా మారి అందరికీ నీడను ఎలా ఇస్తుందో, ఆ ఇంట కుటుంబ పెద్ద భర్త ఎవరైతే ఉంటారో అతను కూడా ఆ ఇంటి కుటుంబానికి మొత్తంగా కాపలాగా ఉండాలని, సంపూర్ణ ఆయుష్గా ఉండి ఆ ఇంట వంశవృద్ధి జరగాలని చెప్పి ఈ వటవృక్షానికి పూజించడం జరుగుతుంది ఈ వట సావిత్రి వ్రతం రోజు. ఇదేనండి ఆ వటవృక్షం, మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు దగ్గరే మనం ఈ పూజ అనేది వట సావిత్రి వ్రతం అనేది చేసుకోవడం జరుగుతుంది. అయితే అందరూ కూడా ఈ వటవృక్షం దగ్గరికి వెళ్ళి దేవాలయం దగ్గర కానీ ఈ వటవృక్షాల దగ్గర కానీ పూజ చేసుకోవడానికి కుదరదు అనుకున్న వాళ్ళు ఇంట్లో ఏ విధంగా సులభంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అయితే మీరు కనీసం ఇంట్లో పూజ చేసుకోవడం కోసం ఇటువంటి మర్రి ఆకులున్న ఇలాంటి కాడల్లాగా ఉన్నవైనా తెచ్చుకోండి. ఎందుకంటే పూజలో మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చేయలేము. అప్పుడు మనం కనీసం ఇలా కొమ్మల్లాగైనా తెచ్చుకొని ఇంట్లోనే స్వామివారి రూపంగా భావించి పూజించుకోవాలి. కాబట్టి ఇటువంటి ఆకులైతే తెచ్చుకోండి, ఆ మర్రి కాడలైతే తెచ్చుకోండి. అలాగే ఈ పూజకు కావాల్సిన సామాన్లు కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. వటవృక్షాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా చెప్తూ ఉంటారు. మర్రి చెట్టు వేర్లు బ్రహ్మ స్థానంగా, కాండము విష్ణువు స్థానంగా, కొమ్మలన్నీ శివుని నివాస స్థలంగా చెప్తారు. అందుకని త్రిమూర్తి స్వరూపంగా భావించే ఈ మర్రి చెట్టుకు పూజ చేస్తాం కనుక మర్రి చెట్టుని ఇంట్లో ఈ విధంగా కొమ్మల్లాగా తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ కుదరని వాళ్ళు కనీసం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో త్రిమూర్తుల ఫోటో అయినా పూజలో పెట్టుకోండి. అలాగే పూజకి పసుపు, కుంకుమ, ఇటువంటి రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకుంటే ఆ తెచ్చుకున్న కొమ్మల్ని దాంట్లో పెట్టి మనం పూజను చేసుకుంటాం. అలాగే వస్త్రం కింద పత్తి వస్త్రము, పూజ చేసుకోవడం కోసం కుదిరిన వాళ్ళైతే కనుక ఎర్రటి మందార పూలు కానీ ఎర్రటి గులాబీ పూలు కానీ లేదా మీకు దొరికిన పూలను కానీ తెచ్చుకోండి. అలాగే వీళ్ళు ఇక్కడ నేను చూపించిన పూజా వస్తువులు ఇంట్లోకి కానీ లేదా మీరు ఆ వటవృక్షం దగ్గరికి వెళ్ళి దేవాలయం దగ్గర కానీ ఎక్కడైతే ఆ వృక్షం ఉంటుందో అక్కడైనా పూజ చేస్తాం అనుకుంటే కనుక ఇంట్లో అయితే కనుక ఇటువంటి దీపపు కుందులు సరిపోతాయి. బయటకు వెళ్ళి మేము చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే కనుక మట్టి కుందులైనా అంటే మట్టి ప్రమిదలైనా తీసుకువెళ్ళండి. అలాగే తాంబూలానికి కానీ అక్కడ పూజకు కానీ వాడుకోవడం కోసం తమలపాకులు, నైవేద్యం కోసం తాంబూలం కోసం పెట్టడం కోసం పండ్లు ఏవైనా పండ్లు కానీ పెట్టచ్చు. ఇక అలాగే వచ్చేసి మనకు కావాల్సింది ముఖ్యంగా ఈ పూజలో తెల్లటి దారం బంతి. ఇక్కడ ఎల్లో దారం మీరు గట్టి తెచ్చుకుంటే కనుక ఆ ఎల్లో దారం కూడా తెచ్చుకొని డైరెక్ట్గా, లేదంటే కనుక ఇటువంటి తెల్లటి దారం అయితే తెచ్చుకొని పెట్టుకోండి. దీనికి మనం పసుపు రాసి ఆ మర్రి చెట్టు కడతామన్నమాట. కాబట్టి ఈ తెల్లటి దారం బంతి కొత్తది అనేది కావాలి. ఇవి మనం ఈ పూజ చేసుకోవడానికి కావాల్సినవి. ఇక కర్పూరం కానీ, అక్షింతలు, అలాగే పూలు, ఇంకా మీరు ఏదైనా నైవేద్యం పెట్టదలుచుకున్నా ఇటువంటివన్నీ కూడా మీరు ఆ దేవతా వృక్షమైన మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళైనా చేస్తున్నాము అనుకుంటే కనుక మీరు అక్కడైనా సరే ఈ పూజా సామాన్నిని పట్టుకెళ్ళండి. అయితే మట్టి ప్రమిదలు ఇవి తీసుకుని వెళ్ళండి. ఇక వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల చిత్రపటమైనా ఇంట్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు మర్రి ఆకులు దొరికితే ఆ మర్రి ఆకుల వరకు కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పీఠం కానీ ఒక ఆసనం కానీ వేసి ఆ స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోండి.
ఆ తర్వాత మీరు ఏవైతే మర్రి ఆకులు తెచ్చుకున్నారో ఆ మర్రి ఆకుల స్వరూపం అంటే ఆ మర్రి చెట్టు ఏదైతేగా మనం పూజలో భావిస్తున్నామో అక్కడ దేవతా వృక్షం కాబట్టి ఇలా ఫోటోల దగ్గర కూడా పెట్టుకోండి. మనం బయటకు వెళ్ళి ఆ వటవృక్షం దగ్గర చేసినట్లయితే కనుక ఆ వటవృక్షం మొదట్లో కూడా నీటిని పోసి చక్కగా ఆ చెట్టు దగ్గర మొదట్లో కూడా కడిగి పసుపు బొట్లతో అలంకరించి ఆ ముందు కూడా ప్రదేశంలో కొంచెం నీళ్లతో కడిగి పద్మ ముగ్గు లాంటిది వేసి అక్కడ పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అలా చేసినట్లయితే కనుక మీరు ఆ పద్ధతిని పాటించాలి. మీరు ఇంట్లో చేసుకుంటున్నారు కాబట్టి ఆ కొమ్మల్ని మనం పెట్టుకోవాలి కదా పూజలో, కాబట్టి అలానే ఆ వటవృక్షాన్ని అలంకరిస్తున్నట్టుగా భావించి ఒక చెంబు కానీ ఒక పాత్ర ఏదైనా తీసుకొని ఈ విధంగా గంధం బొట్లతో అలంకరించి ఆ తర్వాత మట్టిని పోసి ఆ కొమ్మల్ని అయితే మర్రి కొమ్మలు ఏవైతే తెచ్చుకున్నామో వాటిని పెట్టుకోవాలి. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో చేసే అత్యంత శక్తివంతమైన ఈ వట సావిత్రి వ్రతం అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఈ వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ పౌర్ణమికి చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ పౌర్ణమికి కుదరని వాళ్ళు మళ్ళీ జ్యేష్ఠ అమావాస్యకు కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఆడవారికి ఉండే ఇబ్బందుల వల్ల మీరు లేదా ఊర్లు వెళ్ళటం వల్ల కానీ ఏదైనా కుదరని పక్షంలో చేసుకోలేకపోతే ఈ పౌర్ణమికి మళ్ళీ మీరు వచ్చే అమావాస్యకి జ్యేష్ఠ అమావాస్య కూడా చేసుకోవచ్చు. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడు నుంచి వచ్చిందనే తెలుసుకుందాం. 21వ తారీఖు ఉదయం మనకి 6:48 నుంచి కూడా శుక్రవారం పూట ఈ జూన్ నెలలో జూన్ 21 ఉదయం 6:48 నుంచి కూడా పౌర్ణమి వచ్చేసి జూన్ 22 ఉదయం 6:33 వరకు కూడా ఉంది. కాబట్టి మనం జూన్ 22న ఈ వట సావిత్రి వ్రతాన్ని ఉదయం పూట మొదలుపెట్టి ఆచరించవచ్చు. అయితే మీరు పౌర్ణమి గడియల్లో చేసుకుంటాము అనుకుంటే ఇది సహజంగా ఉదయం చేసే పూజ. అయితే ఇంట్లో చేసుకునేటప్పుడు ఏదైనా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు లేదా మరి ఏ ఇతర కారణాల వల్ల అవ్వచ్చు ఉదయం చేసుకోవడానికి కుదరదు అన్నవాళ్ళు పౌర్ణమి గడియల్లో చేసుకోవడం ఉత్తమం. కాబట్టి 21 సాయంత్రం శుక్రవారం మరియు పౌర్ణమి ఎంతో విశేషం కదండి. కాబట్టి శుక్రవారం మరియు పౌర్ణమి అయినా ఈ టైంలో మనం సాయంత్రం పూట ప్రదోషకాలం దాటిన తర్వాత అంటే సూర్యాస్తమయం టైం 6:30 దాటిన తర్వాత మనం ఈ పూజను చేసుకోవచ్చు. లేదా శనివారం ఉదయం కూడా ఈ పూజను చేసుకోవచ్చు. మనం సూర్యోదయానికి ఉన్న డేట్లో మనం ఆ తిథి అంతా లెక్కేసుకుంటూ ఉంటాం కాబట్టి జూన్ 22న పౌర్ణమి గడియల్లో చేసుకుంటాము అనుకుంటే గనక అది సాయంత్రం మహా ఉత్తమం. కాబట్టి శుక్రవారం పూట కలిసి రావటం మరింత మంచిది కదా. కాబట్టి శుక్రవారం సాయంత్రం పూటైనా మీరు కుదరని వాళ్ళైతే చేసుకోండి. లేకపోతే ఉదయం చేసుకోవడం అనేది శనివారం కూడా చాలా మంచిది. వటవృక్షం దగ్గర చేసుకోవాలనుకునే వాళ్ళు శనివారం ఉదయం కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏర్పాటైతే చేసుకొని ఒక ఆసనం కానీ ఒక ప్లేట్ కానీ వేసుకొని ఏవైతే మనము పసుపు ముద్దలుగా సావిత్రిగా అలాగే సత్యవంతుడిగా చేసుకున్నామో చిత్రపటాలు ఉంటే పెట్టుకోండి. లేదంటే కనుక ఈ విధంగా 2 పసుపు ముద్దలు అయితే చేసుకోండి. పసుపు ముద్దలు చేసుకొని బొట్లతో అలంకరించి పూజని మొదలు పెట్టుకోవాలి. తమ భర్త శ్రేయస్సు కోసం పెళ్ళైన ఆడవారు చేసే వ్రతం కాబట్టి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేస్తే చాలా మంచిది. రానున్న ముందున్న జీవితం అంతా కూడా వాళ్ళకి కలకాలం సుఖ సంతోషాలతో సౌభాగ్యం కలిగి ఉంటారని ఒక నమ్మకం. కాబట్టి అందరూ కూడా ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎటువంటి ఆనవాయితీ అక్కర్లేదండి. అలాగే ఒకసారి మొదలు పెడితే 9 ఏళ్ల పాటు చేయాలని 5 ఏళ్ల పాటు చేయాలని కొన్ని నియమాలు ఉంటూ ఉంటాయి కదా. అటువంటిది ఏవి కూడా ఈ వట సావిత్రి వ్రతానికి లేదు. ఈ సంవత్సరం కుదిరితే ఈ సంవత్సరం చేసుకోండి, వచ్చే సంవత్సరం కుదరకపోతే ఆపేయచ్చు. మళ్ళీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. ఆల్రెడీ పెళ్ళై చాలా ఇయర్స్ అయింది, ఇంతవరకు చేసుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా పీఠం పెట్టి కానీ నిత్య పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు. అయితే మొదటిగా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత గణపతిని కూడా పెట్టి గణపతిని కూడా నమస్కారం చేసుకొని పూజ చేసుకొని పండ్లు కానీ బెల్లం కానీ అటుకులు బెల్లం కానీ ఇటువంటి నైవేద్యం పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ వటవృక్షమైనా ఎక్కడైతే పెట్టుకున్నామో మరి కొమ్మలు ఇంట్లో చేసుకునే వాళ్ళు కానీ బయట చేసుకుంటున్న వాళ్ళు కానీ ముందుగా పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. స్వామికి కూడా ధూపం చూపించి ఇక్కడ విష్ణు ఏదైనా సహస్రనామాన్ని పఠించగలిగితే సహస్రనామం కానీ లేదంటే కనుక శివుని అష్టోత్తరం అలాగే విష్ణువు అష్టోత్తరం లేదా స్వామివారి అష్టోత్తరం కానీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదువుకోవచ్చు. పూలతో కానీ అక్షింతలతో కానీ స్వామికి పూజ అనేది చేసుకోవాలి. జ్యేష్ఠ మాసం అనేది బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసం. ఈ వటవృక్షం అంటే మర్రి చెట్టులో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి అందుకనే ఈ వట సావిత్రి వ్రతానికి ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే పూజ అనేది చేస్తూ ఉండాలి. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఏరువాక పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. రైతులు నాగలి అలాగే వాళ్ళ వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా పూజ చేస్తూ ఎద్దులను భూములని పూజించి దున్నడం మొదలు పెడతారట. అందుకనే దీనికి ఏరువాక అని కూడా అంటూ ఉంటారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు రైతులందరూ కూడా భూదేవి పూజ చేస్తారు. పతిభక్తికి గుర్తుగా
ఈ పూజని చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే తన భర్త సత్యవంతుడు చనిపోతే భార్య సావిత్రీదేవి ఈ దేవతా వృక్షమైన వటవృక్షాన్ని పూజించి ఆ మహిమతోనే యమధర్మరాజుని తన భర్త ప్రాణాలు తిరిగి పొందింది కాబట్టి అంతటి శక్తివంతమైన ఈ వటవృక్షానికి ఉంది కాబట్టి అందరం కూడా ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి. అయితే అమ్మవారు సౌభాగ్యాన్ని కలిగి ఉండే వరాన్ని ఇవ్వాలి అనంటే మనం పూజించవలసింది గౌరీదేవిని కాబట్టి ఇక్కడ మనం పూజ చేసుకున్న 2 పసుపు ముద్దలకు కూడా మనం సావిత్రి సత్యవంతుడిగా పెట్టి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటున్నామో వాళ్ళిద్దరికీ కూడా పూజ చేస్తున్నప్పుడు గౌరీదేవి అష్టోత్తరం అనేది చదువుకుంటూ ఉండాలి. అప్పుడు ఎర్రటి పూలను కానీ ఎర్రటి అక్షింతలు కానీ సమర్పిస్తూ వస్త్రాన్ని సమర్పించి చక్కగా గౌరీదేవి అష్టోత్తరం అనేది చదువుకుంటూ ఇంట్లో సులభంగా మనం పూజ అనేది చేసుకోవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి అతి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే ఈ వటవృక్షం దగ్గర ఈ విధంగా చేస్తే కనుక వారి ఆశీస్సులు అతి సులభంగా మనకి లభ్యమవుతాయట. తమ భర్త దీర్ఘకాలంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ కుటుంబం కలకాలం వృద్ధి చెందాలి, వంశం వృద్ధి చెందాలి అని కోరుకుంటూ కూడా ప్రతి ఒక్క ఆడవారు పెళ్ళైన ఆడవారందరూ కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ పూజలో ముఖ్యమైనది ఈ దారాన్ని చుట్టడం. ఈ దారాన్ని తెల్లటి దారబందిని తీసుకుంటారు, లేదా కొంతమంది పసుపు దారాన్ని డైరెక్ట్గా తెచ్చుకుని పసుపు దారాన్ని కూడా కడుతూ ఉంటారు. అయితే ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అని అంటే కనుక తెల్లటి దారబంది తెచ్చుకున్న వాళ్ళైతే కనుక పసుపు రాసేయండి. ఒక ఫుల్ తెల్లటి దారబంది తెచ్చుకుంటే ఆ ఒక పసుపు కలుపుకొని గిన్నెలో వాటర్లో ఆ దారబంతిని మొత్తాన్ని కూడా డిప్ చేసేయండి దాంట్లో. అప్పుడు ఎల్లోగా అయిపోతుంది కదా దారం. ఆ దారాన్ని చుట్టుకుంటూ కూడా 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని అంటారు. అయితే కనీసం ఎన్ని చేయాలి అని అంటే 7 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ చేసినా సరిపోతుందట. 108 చేయలేని వాళ్ళు ఈ మాత్రం 7, 9, 11, 21 చేస్తూ ఉండాలి. అయితే ఆ దారాన్ని చుడుతూ ఉండాలన్నమాట. చుడుతూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. ఆ ప్రదక్షిణ చేసినంతసేపు కూడా ఓం నమో వైవస్వతాయ నమః అనుకుంటూ కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ మనం ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదట. అదే ఇంట్లో పూజ చేస్తున్న వాళ్ళైతే కనుక ఆ దారాన్ని ముందుగా చుట్టేసి ఆత్మ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటాం. అంటే మన చుట్టూ మనమే తిరుగుతుంటాం. ఇంట్లో ఆ వృక్షం చుట్టూ తిరగడానికి అవదు కాబట్టి ఆత్మ ప్రదక్షిణ చేసుకుంటూ అంటే మన చుట్టూ మనమే కనీసం 7 సార్లు 9 సార్లు 11 లేదా 21 సార్లు తిరుగుతూ కూడా ఆ తర్వాత పూర్తిగా మన ఇంట్లో కూడా భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ పిల్లలకు కూడా మంచి వృద్ధి జరగాలని కోరుకుంటూ ఈ దారాన్ని ఈ విధంగా మీరు ఎన్ని చుట్లయితే చుట్టదలుచుకున్నారంటే 7 కానీ 9 కానీ 11, 21 లేదా 108 మీరు ఎన్నైతే చుట్లు చుట్టాలనుకుంటున్నారో అది ముందుగానే అనుకొని ఆ ప్రకారం దారాన్ని అయితే ఈ విధంగా చుట్టండి. ఆ తర్వాత మీరు పెట్టదలుచుకున్న నైవేద్యం కూడా పెట్టిన తర్వాత అమ్మవారికి తప్పనిసరిగా ఇది సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతాల్లో చాలా మంచిది కాబట్టి అమ్మవారికి కూడా అదే పసుపు కుంకాలు నిండుగా అమ్మవారికి సమర్పించండి. జాకెట్ ముక్క పెట్టుకోదలుచుకుంటే చీర, అలాగే గాజులు, పసుపు కుంకం, పూలు, ముఖ్యంగా ఇవి. ఇక మీరు తర్వాత మంగళకరమైన వస్తువులు అంటే తిలకం, కాటుక, మరి ఇంకేదైనా అలంకరణ వస్తువులు మీరు ఇవ్వదలుచుకుంటే అవన్నీ కూడా పెట్టచ్చు. అయితే ఈ తాంబూలాన్ని అక్కడ ఎవరైనా మీరు బయట చేసుకున్నట్లయితే కనుక ఆ బయట ఎవరైనా ముత్తేదులు ఉంటే 3 ముత్తేదులకైనా ఈ విధంగా తాంబూలం ఇచ్చుకుంటే మంచిది. ఇంట్లో చేసుకుంటే కనుక ఇంట్లో కూడా మీరు పిలిచి ఇచ్చుకుంటే మంచిది. లేదంటే కనుక అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలాన్ని మళ్ళీ మీరే తిరిగి వాడుకోండి. బయట వటవృక్షం అంటే మర్రి చెట్టు ఉన్న చోట చేయాలి అనుకున్న వాళ్ళైతే కనుక 22 ఉదయం మార్నింగ్ శనివారం చేసుకోండి. పౌర్ణమి గడియల్లో ఇంట్లో మేము చేసుకుంటున్నాము, ఉదయం పూట మాకు కుదరదు అనుకున్న వాళ్ళు 21 శుక్రవారం మరింత విశేషం కాబట్టి ఆ రోజు చేసుకోండి. ఆ రోజు ఉద్వాసన చెప్పకండి. మరుసటి రోజు కూడా పౌర్ణమి గడియలు తెల్లవారు అంటే ఉదయం 6:33 వరకు ఉంది కాబట్టి అప్పటి వరకు కూడా ఉంచి మళ్ళీ పూజ చేసుకొని ఆ తర్వాత ఉద్వాసన చెప్పి తీసేయండి. ఈ పసుపు ముద్దల్ని ఏదైతే అమ్మవారిగా సావిత్రిగా భావించి పూజ చేసుకున్నామో పెళ్ళైన ఆడవాళ్ళు కొంచెం మొహానికి రాసుకోవటం. అలాగే ఈ పూజ చేస్తున్నప్పుడు వట సావిత్రి వ్రత కథ అనేది ఉంటుంది. నేను ఆ వ్రత కథ విడిగా నేను పెడతానండి. ఎందుకంటే కనీసం ఆ వ్రత కథ వినైనా అక్షింతలు తప్పనిసరిగా వేసుకోవాలి కాబట్టి పూజ చేస్తున్నప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ వ్రత కథ అనేది చదవటం కానీ లేదా విని కానీ ఆ అక్షింతలు అమ్మవారి ముందు కొంచెం ఉంచి ఆ తర్వాత మనం వేసుకోవాలి. ఆ కథ అక్షింతలు తప్పనిసరిగా వేసుకోవాలి. అమ్మవారి దగ్గర పెట్టిన పూజ చేసిన పూలల్లో ఈ పూజ చేసిన వారు తప్పనిసరిగా తల్లో పెట్టుకోండి, ఒక పువ్వైనా తీసి. ఆ తర్వాత అక్షింతలు తల మీద వేసుకోండి. కుంకుమ పూజ చేస్తుంటే కనుక ఆ కుంకాన్ని కూడా నుదుటను ధరించండి, అలాగే పాపిట్లో ధరించండి. ఉద్వాసం చెప్పిన తర్వాత కూడా అమ్మవారిగా భావించి చేసిన పసుపు ముద్ద ఏదైతే ఉందో ఆ సావిత్రి రూపంలో ఆ పసుపు ముద్దని కొంచెం పెళ్ళైన వాళ్ళు మొహానికి రాసుకోండి, సూత్రాలకు రాసుకోండి, కాళ్ళకు రాయకండి. ఉద్వాసం చెప్పి తీసేసిన తర్వాత మిగతా పసుపు ముద్దని మీరు వాటర్లో కలిపేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేయచ్చు. అలాగే సత్యవంతుడిగా భావించి పెట్టుకున్న పసుపు ముద్ద కూడా మనం వాటర్లో కలిపేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. అలాగే వచ్చేసి ఈ మర్రి ఆకులు కూడా తీసేసిన తర్వాత ఈ వస్తువుల్ని కానీ వీటన్ని కూడా పారే నీళ్ళలో వేయవచ్చు. అందరికీ కుదరని వాళ్ళు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి.
అయితే ఈరోజు చెయ్యకూడని కొన్ని ముఖ్యమైన పనులైతే ఉన్నాయండి. ఈ రోజనే కాదు, సహజంగా మనం పాటించాల్సిన నియమాల్లో ముఖ్యమైనది ఎవరిని అనవసరంగా తిట్టడం కానీ, దూషించడం కానీ చేయకూడదు. ఈ రోజున ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ అనేది అసలు తినకూడదు. తప్పనిసరిగా తలస్నానం అయితే మీరు పూజ చేసుకునే రోజు చేయాలి. పొద్దున్నుంచి కూడా ఉపవాసం ఉండాలా అంటే సాయంత్రం పౌర్ణమి గడియల్లో శుక్రవారం సాయంత్రం చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళైతే కనుక ఉపవాసం ఉండగలిగితే ఉండండి, మంచిదే. అలానే ప్రత్యేకంగా ఉపవాస నియమం అయితే ఏమీ అక్కర్లేదు. ఆరోగ్యం చూసుకొని మీరు ఉంటాము చక్కగా పౌర్ణమి గడియల్లో చేసుకుంటున్నాం అంటే కనుక ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకోండి. పూజ అయిన తర్వాత మీరు ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం అయితే విరమించి మీరు భోజనం కూడా చేయొచ్చు. శనివారం సహజంగా ఇది ఉదయం పూట ఎక్కువ చేసుకుంటారు కాబట్టి పూజ శనివారం ఉదయం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ ఉపవాసం ఉండక్కర్లేదు. తెల్లవారుజాము 6:33 వరకు కూడా మనకి పౌర్ణమి అనేది ఉంది కాబట్టి ఆ గడియల్లో స్టార్ట్ చేసి పూజ అటు ఇటు అయినా పర్లేదు. లేదా మీరు ఆ రోజంతా కూడా పౌర్ణమి తిథి కింద మనం తీసుకుంటాం కనుక మీరు ఆ సమయంలో పూజ అనేది చేసుకోవచ్చు. ఇదండి అతి సులభంగా ఇంట్లో చేసుకునే వట సావిత్రి వ్రతం. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరికొంతమందికి షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వట సావిత్రి వ్రత కథ మరొక వీడియోలో నేను షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.